మొత్తం ఓపెన్ చేయండి. ఇటు చూడరా మా అందరూ ఇటు చూడరా. ఈరోజు వివో బిల్డింగ్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు ఆలేరు శాసనసభ్యులు బీర్లా ఐలయ్య గారికి, ప్రభుత్వ విప్పు గారికి, అదేవిధంగా ఈ గ్రామ సర్పంచ్ గారికి, అదేవిధంగా సంఘబంధం అధ్యక్షులకు ఈ కార్యక్రమానికి విచ్చేసి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సంఘబంధం బిల్డింగ్ ఉండాలని ప్రభుత్వ సంకల్పంతో దాదాపుగా మన జిల్లాలో 187 సంఘబంధం బిల్డింగ్లు మంజూరు కావడం జరిగింది. రాష్ట్రం మొత్తంలో 6223 సంఘబంధం బిల్డింగ్లలో సర్వేపల్లి గ్రామం ఆత్మకూరు మండలంలో మొట్టమొదటి బిల్డింగ్ మనం ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈ యొక్క నిర్మాణంలో ముఖ్యంగా సర్పంచ్ గారు, ఏఈ గారు, గౌరవ శాసనసభ్యుల గారి సహకారంతో ఈ నిర్మాణం త్వరితగతిన చేయాలి. మహిళలందరూ కూడా ఒక సమావేశం పెట్టుకోవడానికి ఒక మీటింగ్ హాల్ లెక్క ఉండాలి, ఖచ్చితంగా వాళ్ళు మీటింగ్ పెట్టుకోవాలి, బిల్డింగ్ ఉండాలన్న ఆలోచనతో తీసుకోవడం జరిగింది. దీంట్లో మన శాసనసభ్యులు గారు ముందుగా మన జిల్లాలో మంజూరు చేయటం, అదేవిధంగా ఇక్కడ సర్పంచ్ గారు, ఏఈ గారు తొందరగా 2 నెలలనే దీన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమంలో ఇంతమంది భాగస్వాములు అయినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం. తెలంగాణలో ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసి 1 కోటి మంది మహిళలను పోటీ చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. అందులో భాగంగా ప్రతి గ్రామంలో మహిళా సోదరులకు మహిళా బిల్డింగ్ ఇవ్వాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళా బిల్డింగ్ మంజూరు చేయడంతో పాటు ఆలయ నియోజకవర్గానికి సుమారు 100 మహిళా బిల్డింగ్ రావడం జరిగింది. ముఖ్యంగా ఆత్మకూరు మండల్ ఇవాళ సర్వేపల్లి గ్రామంలో పోయిన నెల 28 తారీఖు 1వ నెల 2026లో ప్రారంభించినటువంటి ఈ మహిళా బిల్డింగ్ సుమారు 2 మాసాలనే పూర్తి చేసినందుకు గ్రామ మహిళా సంఘానికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్కు, అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేసి 1 కోటి మంది మహిళలను పోటీ చేయడం లక్ష్యంతో మా ప్రభుత్వం ముందుకు పోతుంది. మహిళలకు పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలతో పాటు మహిళా సంఘాలను ప్రోత్సహించి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం ముందుకు పోతుంది. దీంట్లో మహిళలు పెద్ద ఎత్తున ముందుకొచ్చి అన్ని రంగాలతో పాటు ఆర్థికంగా కూడా బలోపేతం కావడానికి మహిళా సంఘాలకు కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న పెద్దపీట వేస్తుండు. ఈ మహిళా బిల్డింగ్ శాంక్షన్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రికి, మంత్రి సీతక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఆలయ నియోజకం ఆత్మకూరు సర్వేపల్లిలో మొదట మహిళా బిల్డింగు మా ఆలయంలో ప్రారంభించడం చాలా సంతోషం. దీనికి అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం సార్, ఎమ్మెల్యే సార్ గారికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన మహిళా మనులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 2 నెలల్లో సర్వపల్లి గ్రామంలో ఆత్మకూరు మండలంలో మన వివో బిల్డింగ్ పూర్తి చేసుకోవడం అని అంటే మాకు మండలానికి అదృష్టంగా భావిస్తున్నాం సార్ మేము. ఎందుకంటే ఎక్కడ రాష్ట్రంలోనే మొట్టమొదటి బిల్డింగ్ మాది కావడము, అది మా మండలంలోనే అనడం కూడా మాకు చాలా గర్వకారణంగా అనుకుంటున్నాం సార్. గౌరవ ఎమ్మెల్యే గారికి, మన ముఖ్యమంత్రి గారికి, మన సీతక్క గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.